అందరికీ నమస్కారం. నేను మీ హరిప్రియ. ఇవాల్టి వీడియోలో ఈ 2026వ సంవత్సరంలో జనవరి నెలలో ఏ రోజున ఏ పండుగలు వచ్చాయి, తిథి వార నక్షత్రాలు అన్నీ కూడా, అలాగే నూతన సంవత్సరంలో భోగి, సంక్రాంతి, కనుమ, ఇంకా అంగారక సంకష్టహర చతుర్థి, గణతంత్ర దినోత్సవం, రథసప్తమి, భీష్మ ఏకాదశి, వసంత పంచమి, ఇలా ముఖ్యమైన పండుగలు ఎన్నో వచ్చాయి. ఏ రోజుల్లో ఎప్పుడు వచ్చాయి అనేది ఇప్పుడు చాలా డీటెయిల్డ్గా తెలుసుకుందాం. శ్రీ విశ్వావసునామ సంవత్సరం 2026 సంవత్సరం జనవరి నెలలో వచ్చే ముఖ్యమైన రోజులు, తేదీ, తిథి, నక్షత్రం, ఆ పండుగల యొక్క విశిష్టత, ఈ మాసంలో వివాహ గృహప్రవేశాలు ముహూర్తాలు ఉన్నాయా లేదా, ఈ మాసంలో ముఖ్యంగా చేయవలసిన పనులు, చెయ్యకూడని పనులు, ఇలా ప్రతి ఒక్కటి కూడా చాలా వివరంగా తెలుసుకుందాం. శ్రీ విశ్వావసునామ సంవత్సరం పుష్యమాసం శుద్ధ త్రయోదశి నుంచి మాఘమాసం శుద్ధ చతుర్దశి వరకు, అంటే పుష్య మాఘమాసాల్లో వచ్చే ముఖ్యమైన పండుగలు 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు ఏమేమి ఉన్నాయో చూద్దాం. జనవరి 1వ తేదీ గురువారం శుద్ధ త్రయోదశి, రోహిణీ నక్షత్రం, ఆంగ్ల సంవత్సరం మరియు ప్రదోష వ్రతం. ఈరోజు చిన్న చిన్న పనులు చేసుకోవడానికి బాగుంది. జనవరి 2వ తేదీ శుక్రవారం శుద్ధ చతుర్దశి, మృగశిర నక్షత్రం. జనవరి 3వ తేదీ శనివారం, ఈరోజు పౌర్ణమి తిథి, ఆరుద్ర నక్షత్రం. ఈ రోజున సత్యనారాయణ స్వామి వ్రతాలు, అమ్మవారి పౌర్ణమి పారాయణ చేసుకోవచ్చు. ఈరోజు పౌర్ణమి వ్రతం. ఈరోజు చాలా మంచి రోజు. పూర్తి వివరంగా వీడియోలోకి వెళ్లే ముందు చిన్న ప్రకటన. శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడను. గురూజీ శివరామరాజు గారు. ఫోన్ నంబర్ 9989113230. దూర ప్రాంతాల్లో ఉన్నవారికి ఒక్క ఫోన్ కాల్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. మీకు ఎటువంటి సమస్య ఉన్నా, ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడలేకపోవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, ముఖ్యంగా సంతానం లేకపోవడం, ఇలా మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా వెంటనే గురూజీ శివరామరాజు గారిని సంప్రదించండి. ఎటువంటి సమస్య అయినా 100కు 1000% పరిష్కారం చూపిస్తారు. జనవరి 4వ తేదీ ఆదివారం పాడ్యమి తిథి, విద్యా తిథి రెండూ ఉన్నాయి. నక్షత్రం పునర్వసు. ఈరోజు అంత మంచిగా లేదు. జనవరి 5వ తేదీ సోమవారం విద్యా తిథి, పుష్యమి నక్షత్రం. ఈ రోజున కూడా అంత మంచిగా లేదు. జనవరి 6వ తేదీ మంగళవారం తదియా తిథి, ఆశ్లేష నక్షత్రం. ఈరోజు సంకష్టహర చతుర్థి. మంగళవారంతో కూడి వస్తున్న సంకష్టహర చతుర్థిని అంగారక సంకష్టహర చతుర్థి అంటారు. చాలా విశేషంగా జరుపుకుంటారు. ఈ రోజు మంచి రోజే. జనవరి 7వ తేదీ బుధవారం చవితి తిథి, మఖా నక్షత్రం. ఈరోజు త్యాగరాజ స్వామివారి ఆరాధనోత్సవం. ఈరోజు మంచి రోజే. జనవరి 8వ తేదీ గురువారం పంచమి తిథి, పుబ్బ నక్షత్రం. ఈరోజు చిన్న చిన్న కార్యక్రమాలకు మాత్రమే బాగుంది. జనవరి 9వ తేదీ శుక్రవారం షష్ఠి తిథి, ఉత్తరాషాఢ నక్షత్రం. ఈరోజు మంచి రోజే. జనవరి 10వ తేదీ శనివారం సప్తమి తిథి, హస్త నక్షత్రం. ఈరోజు అష్టమి తిథి కూడా ఉంది. ఈరోజు అంత మంచిగా లేదు. జనవరి 11వ తేదీ ఆదివారం అష్టమి తిథి, చిత్తా నక్షత్రం. ఈరోజు కూడా అంత బాగోలేదు. జనవరి 12వ తేదీ సోమవారం నవమి తిథి, స్వాతి నక్షత్రం. ఈరోజు స్వామి వివేకానంద స్వామి జయంతి, నేషనల్ యూత్ డే. ఈ రోజున చిన్న చిన్న పనులు చేసుకోవడానికి మాత్రమే బాగుంది. జనవరి 13 మంగళవారం దశమి తిథి, విశాఖ నక్షత్రం. ఈ రోజుతోటి ధనుర్మాసం ముగుస్తుంది. నెల పట్టడం అంటారు కదా, అది ముగుస్తుంది. ఈరోజు భోగి పండుగ. తిథి ద్వయం వచ్చింది, కానీ పండితులు 13వ తేదీనే భోగి పండుగగా జరుపుకోవాలని చెబుతారు. అలాగే శ్రీ గోదాదేవి రంగనాథ స్వామివారి కళ్యాణం అంగరంగ వైభవంగా జరుగుతుంది. భోగి మంటలు వేసుకుని మన పాత సామాన్లు మంటల్లో వేసి నీళ్లు కాచుకుని తలస్నానం చేస్తాం. అలాగే చిన్నపిల్లలకు భోగి పళ్ళు కూడా పోస్తారు. జనవరి 13న మనం మంగళవారం రోజున భోగి పండుగగా జరుపుకోవాలి. జనవరి 14 బుధవారం. ఈ రోజున ఏకాదశి, నక్షత్రం అనురాధ. ఈ రోజు నుంచి ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమవుతుంది. ఈ రోజున మకర సంక్రాంతి పండుగగా జరుపుకోవాలి. ఈ రోజు నుంచే సూర్యభగవానుడు మకర రాశిలోకి, అంటే ధనుస్సు రాశిలోంచి మకర రాశిలోకి మారుతాడు. ఈ రోజున గాలిపటాలు ఎగరవేయడం, పిండి వంటలు చేసుకోవడం లాంటివి చేస్తారు. జనవరి 15 గురువారం. ఈ రోజు ద్వాదశి తిథి, జ్యేష్ఠ నక్షత్రం. ఈ రోజున కనుమ పండుగ. ఈ రోజున వీరవాసరం కోట సత్యమ్మ అమ్మవారి జాతర. దీనినే పశువుల పండగ కూడా జరుపుకుంటారు. ఈ 14, 15లో ఏదైనా చిన్న చిన్న కార్యక్రమాలు చేసుకోవడానికి మాత్రమే బాగుంది. జనవరి 16 శుక్రవారం త్రయోదశి తిథి, మూల నక్షత్రం. ఈ రోజు వచ్చేసి ముక్కనుమ. అలాగే ఈ రోజు మాస శివరాత్రి. జనవరి 17 శనివారం చతుర్దశి తిథి, మూల నక్షత్రం. ఈరోజు మంచి రోజే. జనవరి 18వ తేదీ ఆదివారం అమావాస్య,
పూర్వాషాఢ నక్షత్రం. ఈరోజు పుష్యమాసంలోకి వచ్చే అమావాస్య ఆదివారం రోజున వచ్చింది కాబట్టి ఈరోజు చాలా విశేషమైన రోజు. అలాగే చల్లంగి అమావాస్యగా కూడా జరుపుకుంటారు. ఈ రోజున వామన జయంతి, ఈ రోజున మౌని అమావాస్య అని కూడా అంటారు. ఈ రోజున దాన ధర్మాలు చేయడం, నదిలో స్నానం చేయడం, మౌనంగా పాటించడం అలాంటివి చేస్తారు. ఈ రోజున ఈ రోజుతోటి పుష్యమాసం ముగుస్తుంది. అంత మంచిగా లేదు. జనవరి 19 సోమవారం ఈ రోజు నుంచి మాఘమాసం ప్రారంభం. ఈరోజు పాడ్యమి తిథి, ఉత్తరాషాఢ నక్షత్రం. ఈరోజు శిశిర ఋతువు ప్రారంభం. మాఘగుప్త నవరాత్రులు ప్రారంభం. ఈరోజు మంచిగానే ఉంది. జనవరి 20 మంగళవారం. ఈ రోజున విద్యా తిథి, శ్రవణ నక్షత్రం. ఈరోజు అంత బాగోలేదు. జనవరి 21 బుధవారం, తదియా తిథి, ధనిష్ట నక్షత్రం. ఈరోజు మార్కండేయ మహర్షి జయంతి. జనవరి 22 గురువారం, చవితి తిథి, శతభిష నక్షత్రం. ఈరోజు చిన్న చిన్న పనులకు బాగానే ఉంది. జనవరి 23వ తేదీ శుక్రపంచమి తిథి, పూర్వభాద్ర నక్షత్రం. ఈరోజు వసంత పంచమిగా జరుపుకుంటారు. ఈరోజు సరస్వతీదేవిని పూజిస్తారు. ఈరోజు పిల్లలకి సంబంధించిన ఏదైనా చేసుకోవడానికి, అంటే అక్షరాభ్యాసాలు అలాంటివి చేసుకోవడానికి మంచి రోజు. జనవరి 24వ తేదీ శనివారం, షష్ఠీ తిథి, ఉత్తరాభాద్ర నక్షత్రం. ఈరోజు స్కంద షష్ఠిగా జరుపుకుంటారు. ఈరోజు మంచి రోజే. ఈరోజు సుబ్రహ్మణ్య స్వామిని పూజించినట్లయితే సంతానపరంగా, వివాహాల పరంగా ఏదైనా దోషాలు, సమస్యలు ఉన్నట్లయితే అవన్నీ కూడా తొలగిపోతాయి. జనవరి 25వ తేదీ ఆదివారం. ఈరోజు సప్తమి తిథి, రేవతి నక్షత్రం. ఈరోజు మంచి రోజే. ఈరోజు రథసప్తమి, భాను సప్తమి. ఈరోజు చాలా మంచి రోజు. ఈ రోజున సూర్యభగవానుడు తన 7 గుర్రాల రథాన్ని దిశను మార్చుకుంటాడని నమ్ముతారు. ఈరోజు స్నానానికి చాలా విశిష్టత ఉంది. స్నానం చేసి సూర్యభగవానుణ్ణి పూజిస్తే ఆరోగ్య సమస్యలున్నా కూడా తొలగిపోతాయి. జనవరి 26వ తేదీ సోమవారం. ఈరోజు అష్టమి తిథి, అశ్వని నక్షత్రం. ఈరోజు రిపబ్లిక్ డే. ఈ రోజున దుర్గాష్టమి వ్రతంగా జరుపుకుంటారు. దుర్గా వ్రతంగా కూడా జరుపుకుంటారు. ఈరోజు భీష్మాష్టమి. ఈ రోజున మహాభారతంలోని భీష్ముడు తన శరీరాన్ని త్యాగం చేసిన రోజుగా స్మరించుకునే విశేషమైన రోజు. ఈరోజు భీష్ముడికి తర్పణాలు వదలడం, పితృదేవతలను స్మరించుకోవడం లాంటివి చేస్తారు. ఇంకా శ్రీ మహావిష్ణువును కూడా పూజిస్తారు. జనవరి 27వ తేదీ మంగళవారం. ఈ రోజున నవమి తిథి, భరణి నక్షత్రం. ఈ రోజున అంత మంచిగా లేదు. జనవరి 28వ తేదీ బుధవారం. ఈ రోజున దశమి తిథి, కృత్తికా నక్షత్రం. దశమి, ఏకాదశి కలిసి ఉన్నాయి. ఈ రోజున చిన్న చిన్న కార్యక్రమాలు మాత్రమే బాగుంది. జనవరి 29వ తేదీ గురువారం, ఏకాదశి తిథి, మృగశిర నక్షత్రం. ఈ రోజున భీష్మ ఏకాదశిగా, మతత్రయ ఏకాదశిగా జరుపుకుంటారు. ఈ రోజున అంతర్వేది తీర్థం. ఈ రోజే భీష్మ పితామహుడు పాండవులకు విష్ణు సహస్రాన్ని ఉపదేశించారని, భీష్మ ఏకాదశి రోజున భీష్ముడు అంపశయ్య మీద ఉండి తన ఆత్మను పరమాత్మలోనికి లీనం చేసుకుని మోక్షం పొందారు. దీనినే జయ ఏకాదశి అని కూడా అంటారు. ఈ రోజున విష్ణు సహస్రనామాన్ని పఠించడం, మహావిష్ణువును పూజించి భీష్మ పితామహుని తలుచుకుంటే ఎంతో మంచిది. జనవరి 30వ తేదీ శుక్రవారం. ఈ రోజు వచ్చేసి ద్వాదశి తిథి, ఆరుద్ర నక్షత్రం. ఈరోజు అంత మంచి రోజేం కాదు. జనవరి 31వ తేదీ శనివారం. ఈరోజు త్రయోదశి తిథి, పునర్వసు నక్షత్రం. ఈరోజు చిన్న చిన్న కార్యక్రమాలకు బాగుంది. ఇదండి 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు వచ్చే ముఖ్యమైన పండుగలు, వాటి యొక్క విశిష్టత గురించి. మనకు ఈ 2025 సంవత్సరంలో నవంబర్ 30వ తేదీ నుంచి ఆదివారం నుంచి శుక్రమూఢమి ప్రారంభం అవుతుంది. ఆల్రెడీ అయిపోయింది. మరి ఈ 2026 సంవత్సరం ఫిబ్రవరి 13 శుక్రవారంతో ముగుస్తుంది. ఈ మూఢమి ఉన్నప్పుడు మనకు ఎటువంటి శుభకార్యాలు కూడా చేసుకోకూడదు. దాదాపుగా ఇది 2 నెలలకు పైగా శుక్రమూఢమి ఉంటుంది. ఈ శుక్రమూఢంలో ఎలాంటి శుభకార్యాలు కూడా చేసుకోకూడదు. అంటే పిల్లలకు అన్నప్రసన చేయడం, బారసాల చేయడం, ఉయ్యాలలో వేయడం, అలాగే పెళ్ళిళ్ళు చేసుకోవడం, ఇంకా పుట్టిన పిల్లలకు పేర్లు పెట్టడం, ఇంకా గృహప్రవేశాలు చేసుకోవడం, ఉద్యోగాలు మారడం, ఇలాంటి కొంచెం మంచి పనులు ఉంటాయి కదా, అలాంటి మంచి పనులు ఏవి కూడా చేయకూడదు. ఇంకా అవసరము అనిపిస్తే కనుక అద్దె ఇల్లు మారాలి, ఇంకా తప్పదు అనుకుంటే కనుక అద్దిల్లు ఒకటి మారచ్చు. అదండి ఇవాల్టి వీడియోలో ఈ 2026 సంవత్సరంలో జనవరి నెలలో జరిగే ఇంపార్టెంట్ డేస్ అన్నీ కూడా తెలుసుకున్నారు కదా. ఇవాల్టి వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరో సరికొత్త వీడియోతో మళ్ళీ కలుస్తాను. నేను మీ హరిప్రియ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.